రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ యొక్క అతిపెద్ద బలము, భారతీయ జనతా పార్టీ యొక్క అతిపెద్ద బలహీనత ఏమిటి? ఒక్క మాటలో జవాబు చెప్పాలన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ గత 70 సంవత్సరాల పరిపాలనలో దశాబ్దాల పాటు అధికార కేంద్రాలను తమ గుప్పెట్లో ఉంచుకున్న కారణంగా ఈ దేశంలో తనకు అనుకూలమైనటువంటి జర్నలిస్టులను, తనకు అనుకూలమైనటువంటి మేధావులను, అకాడమీషియన్స్ని, బ్యూరోక్రాట్స్ని, దానితో పాటు స్వచ్ఛంద సంస్థల నాయకులను, కార్యకర్తలను, ఫ్రీ వీలింగ్ ఇంటలెక్చువల్స్ని, వీళ్ళందరినీ కలిపి ఒక ఈకోసిస్టమ్ని తయారు చేసుకోగలిగింది. భారతీయ జనతా పార్టీ లేదా విపక్షాలు ఇప్పటికీ చాలా తక్కువ సార్లు అధికారంలోకి వచ్చినాయి. వచ్చినటువంటి పార్టీల్లో 1999 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నటువంటి వాజ్పేయి ప్రభుత్వము, ఆ తర్వాత 2014 నుంచి ప్రస్తుతం వరకు అధికారంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వము మినహాయిస్తే మిగిలిన ప్రభుత్వాలన్నీ కూడాను అందులో ఏదో ఒక రూపంలో కాంగ్రెస్ యొక్క ఈకోసిస్టమ్ పనిచేశాయి. భారతీయ జనతా పార్టీకి తన సొంత ఈ రకమైనటువంటి మేధావులతోటి, పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళతోటి, ఇటువంటి వాళ్లను తయారు చేసుకుని ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేసుకోవడం అనేది జరగలేదు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల ప్రయత్నాల వల్ల ఏ సిస్టమ్ని అయితే డెవలప్ చేసుకుందో ఆ సిస్టమ్ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ మరణించటం జరగదు. బీజేపీకి ఆ సిస్టమ్ ఇంకా డెవలప్ కాలేదు. ఇది మౌలికమైనటువంటి తేడా. దీన్ని ఈ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఒక రకంగా దాని యొక్క మొత్తము ఒక వ్యవస్థ ఏదైతే, దీన్ని ఈకో సిస్టమ్కి బదులు మనం వ్యవస్థ అనుకుంటే, ఈ వ్యవస్థ ఒక నెరేటివ్ని బిల్డ్ చేయగలుగుతుంది. ఒక వార్తను తిమ్మిని బమ్మి చేయాలన్నా కానీ, ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మించాలన్నా కానీ, ప్రజల మనస్సుల్లో అయోమయం సృష్టించాలన్నా కానీ ఈ సమర్థవంతమైనటువంటి సిస్టమ్ దాదాపు 7 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ఆధిపత్యం కారణంగా కాంగ్రెస్ దగ్గర ఉంది. దీనిని దెబ్బతీసేటటువంటి తంత్రము కానీ, వ్యవస్థ కానీ భారతీయ జనతా పార్టీ దగ్గర లేదు. ఉదాహరణ మనం చూసుకుందాం. ఎన్నికల సమయంలో అమిత్ షా హైదరాబాదులో మాట్లాడుతూ, హైదరాబాద్ దగ్గర ఒక సభలో మాట్లాడుతూ, మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాము, రద్దు చేస్తాం, ఖతం చేస్తాము, ఆ రిజర్వేషన్లను మేము దళితులకు, ఓబీసీలకు ఇస్తాము అన్నటువంటి మాటను చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాము అని ఆయన అన్నారు. ఈ స్టేట్మెంట్లోంచి ముస్లిం అన్నటువంటి పదాన్ని తీసేసి మేము రిజర్వేషన్ని తొలగిస్తాము అని వీడియోని కొద్దిగా మార్పు చేసి ఆ వీడియోని కాంగ్రెస్ ప్రచారంలోకి తీసుకొచ్చింది. గాంధీ భవన్ కేంద్రంగా ఈ వీడియో తయారైనట్టు, వచ్చినట్టు, ఆ తరువాత కాంగ్రెస్ కార్యకర్తల యొక్క అఫీషియల్ హ్యాండిల్స్ ద్వారా ఇది ప్రచారమైనట్టుగా కేసు కూడా నమోదైంది. ఆ కేసు కూడా జరుగుతోంది. అయితే ఈ ఒక్క ఫేక్ స్టేట్మెంట్, కాంగ్రెస్ కార్యాలయం నుంచి తయారైందని చెప్పబడుతున్నటువంటి ఒక్క ఫేక్ స్టేట్మెంట్ ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఈ రాష్ట్రాలన్నిట్లలో కూడాను చాలా ప్రభావితం చేయగలిగింది. ఫలితాలను ప్రభావితం చేయగలిగింది, ఓట్లను ప్రభావితం చేయగలిగింది. కొన్ని వర్గాలు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తాయని నమ్మగలిగింది. దీనిని ఏ రకంగా అడ్డుకోవాలి అన్నది భారతీయ జనతా పార్టీ దగ్గర ఆ రకమైనటువంటి ఈకోసిస్టమ్ కానీ, నెరేటివ్ బిల్డింగ్ కానీ లేకపోయింది. పోలీస్ కేసు ఇదంతా అయ్యే లోపల ఈ వీడియో వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళింది. మోదీ పాపము ప్రయత్నం చేశారు, మీ రిజర్వేషన్లను తీసుకుని ముస్లింలకు ఇవ్వబోతోంది, ఓబీసీలకు చెందిన రిజర్వేషన్ అని ఆయన అన్నారు. కానీ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లేందుకు కావలసిన ప్రచార తంత్రం బీజేపీ దగ్గర లేకపోయింది. ఇట్లాంటిదే మరొక ఉదాహరణ కనుక మనం తీసుకోవాలనుకుంటే శామ్ పిత్రోదా.
శామ్ పిట్రోడా ఎన్నికల సమయంలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించి మాట్లాడారు. డబ్బున్న వాళ్ళ దగ్గర పన్నులు వేసి వాళ్ళ డబ్బులన్నీ తీసుకుని పేదలకు పంచడం సరైనది అన్నటువంటి వ్యాఖ్య అర్థం వచ్చేటట్టుగా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య చేయగానే కాంగ్రెస్ పార్టీ తక్షణము ఆయనకి మాకు సంబంధం లేదు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము, పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసింది. చెప్పేయడంతో అసలు వివాదాన్ని పైకి రాకుండా చేయగలిగింది. ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్ని చోట్లకి వెళ్ళేలాగా ఆ కాంగ్రెస్కి సంబంధించిన వ్యవస్థ పనిచేసింది. ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు శామ్ పిట్రోడా మళ్ళీ కాంగ్రెస్ యొక్క ఓవర్సీస్ శాఖ ఏదైతుందో దానికి అధిపతిగా మళ్ళీ తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల గురించి కానీ చర్చించే వాళ్ళు కానీ ఎవరూ లేరు. అంటే ఈ రకంగా గనక చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ దగ్గర తన మీద వస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు కానీ ఇటువంటి విషయాల్ని కట్ చేయగలిగి ఎదుర్కోగలిగి దాన్ని దెబ్బతీయగలిగేటటువంటి ఒక తంత్రాన్ని బీజేపీ బిల్డ్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే బీజేపీ గతంలో వాజ్పేయి టైంలో కేవలం 5 సంవత్సరాలు ఉంది, అది సంకీర్ణ ప్రభుత్వము కాబట్టి బీజేపీ చేసుకోలేకపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఎంతో కొంత చేసినట్టుగా కనిపించినా అది సరిపోదన్నది 2024 ఎన్నికలు రుజువు చేశాయి. ఇప్పటికీ కూడాను దాన్ని సరిదిద్దుతున్నట్టుగా కనిపించడం లేదు. ఉదాహరణకి 2 రోజుల క్రితము భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో ఉన్నటువంటి విమానాశ్రయం యొక్క టెర్మినల్ నెంబర్ 1 ఏదైతే ఉందో ఆ టెర్మినల్ దగ్గర అక్కడ ఒక క్యానపీని ఏర్పాటు చేశారు కార్ పార్కింగ్ కోసము. తర్వాత కార్లలో నుంచి ప్యాసింజర్లు దిగి లోపలికి విమాన ప్రయాణికులు వెళ్లేందుకు ఒక క్యానపీ నిర్మాణం చేశారు. ఆ క్యానపీ కూలిపోయింది. కూలిపోగానే కాంగ్రెస్ ఈకోసిస్టమ్ ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసిందంటే మోదీ ఇనాగరేట్ చేసినటువంటి క్యానపీ కూలిపోయింది, మోదీ నిర్మించినటువంటి భవనాలు ఎంత నాసిరకమైనవి, ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట హడావుడిగా నిర్మిస్తున్న వాటిలో వాసి లేదు, రాశి లేదు, ఏమీ లేదు కాబట్టి అని ఏకబిగిన దాడి చేయటం మొదలుపెట్టింది. కొన్ని మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ కూడా అసలు భారతదేశం ఇంత వేగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయవలసిన అవసరం ఉందా అన్న ప్రశ్న కూడా వేసేసినాయి. మొత్తానికి ఇదంతా కూడా పెద్ద ఇష్యూ అయింది. వాస్తవం ఏమిటి? ఆ క్యానపీ 2009లో ప్రారంభమైంది. 2009లో ఇది ప్రారంభం కావడానికి అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన మొదటి టర్ములో దీని నిర్మాణం ప్రారంభమైంది, 2వ టర్ములో ఇది పూర్తయింది. కాబట్టి అర్థం చేసుకోవలసిన విషయం ఏంటి? మోదీకి దీనికి సంబంధం లేదు. కానీ దీనిని తిప్పికొట్టే లోపల, వాస్తవాలు చెప్పే లోపల కాంగ్రెస్ అబద్ధాన్ని ప్రచారం చేసింది. రాజ్కోట్లో కూడాను క్యానపీ కూలిపోయిందని వార్తలు వచ్చినాయి. వాస్తవానికి రాజ్కోట్లో క్యానపీ కూలిపోలేదు. క్యానపీ అంటే గొడుగులాగా ఉండేటటువంటి ప్రాంతము. దానికి బదులు ఒక సింథటిక్ వస్త్రంతో చేసినటువంటి షేడ్ ఏదైతే ఉందో అది కూలింది. క్యానపీ వేరు, ఈ షేడ్ వేరు అన్నటువంటి విషయాన్ని వివరించే లోపల అబద్ధాన్ని ప్రచారం చేయటం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దగ్గర ఇప్పటికీ కూడాను తనదైనటువంటి ఇకోసిస్టమ్ అనండి, వ్యవస్థ అనండి, వాస్తవాలను ప్రచారం చేసి అసత్యాలను తిప్పికొట్టే వ్యవస్థ అనండి, ఇది లేదు. ఇది బీజేపీకి సంబంధించినంత వరకు చాలా పెద్ద లోపమని నాకు అనిపిస్తోంది. అంతేకాదు బీజేపీ కానీ దీనిలో ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే శత్రుపక్షంలో వాడు ఒకసారి మెచ్చుకున్నట్టయితే తలకిందులు అయిపోయి ఆనందపడిపోయి సంబరపడిపోయేటటువంటి పరిస్థితి ఉంది. తమ వర్గము తమను మోసుకొస్తున్నటువంటి వాళ్ళు లేదా ఆ ఆలోచన విధానాన్ని నమ్మి స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని పట్టించుకోనటువంటి స్థితి ఉంది. వీళ్లకు ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎవరో ఒక వామపక్ష మేధావి బీజేపీ చాలా మంచిదనో లేకపోతే మోదీ చాలా గొప్పవాడనో అంటే తలకిందులైపోయే పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఈ దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇటువంటి అసత్య ప్రచారాల దాడులు చాలా జరగబోతున్నాయి. ఈ వ్యవస్థను నిర్మాణం చేయటమే కాకుండా ఈ వ్యతిరేక వ్యవస్థను డిస్మాంటిల్ చేసే విషయంలో బీజేపీ ఏం చేస్తుందన్నది రాబోయే రోజుల్లో దాని యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ని, ప్రదర్శనను డిసైడ్ చేస్తాయన్నటువంటి విషయాన్ని ఆ పార్టీ గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్కి
సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.